హలో సార్, అవును. నేను వెయిట్ లాస్ అవ్వడానికి కొన్ని డీటాక్స్ డ్రింక్స్ తీసుకోవాలనుకుంటున్నాను. యూట్యూబ్లో కొన్ని డ్రింక్స్ చూశాను సార్. సో తీసుకునే ముందు మీ సజెషన్ తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకుంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాంట్లో మినరల్స్ కానీ విటమిన్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ ఎంతవరకు ఉన్నాయి అనేది చెక్అవుట్ చేసి నాకు చెప్పు. ఓకే సార్. ఓకే. One day later. హలో సార్, అవును. చెక్ చేశాను సార్. అవునా, ఏమున్నాయి? విటమిన్ ఏ, సిఈ, కాల్షియం అండ్ డిపెండ్స్ అపాన్ ద ఫ్రూట్స్ విచ్ ఐ హావ్ టేకెన్. ఓకే ఓకే. సో అందులో ప్రోటీన్ ఎక్కడ ఉన్నాయి? నో సార్. మైక్రో మినరల్స్ ఉంటాయి, అన్నింటిలో రావు, కొన్ని కొన్ని వాటిలో వస్తాయి. మరి అవి ఎక్కడ ఉన్నాయి? నో సార్. సో ఎన్ని మెయిన్ పాత్ర తెలుసా? విటమిన్స్ ఎంత ఉందో మన బాడీకి మినరల్స్, మైక్రో మినరల్స్ కూడా అంతే ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. హెయిర్ లాస్ అవుతుందా? ఎస్ సార్. హెయిర్ లాస్ అంటే మనం తీసుకునే ప్రోటీన్లో కానీ విటమిన్స్లో కానీ లోపాలు ఉన్నప్పుడు, జింక్లో కానీ లోపాలు ఉన్నప్పుడు మనకి హెయిర్ లాస్ కానీ నెయిల్స్ కానీ ఇవన్నీ ఎక్కడ అవుతాయంటే, అందరూ ప్రోటీన్ అనుకుంటే ఓన్లీ మజిల్ డెవలప్మెంట్కో మజిల్ రికవరీకో ప్రోటీన్ మాత్రమే యూస్ చేస్తుంటారు. కానీ ప్రోటీన్ అన్నది హెయిర్కి యూస్ అవుతుంది, నెయిల్స్కి, అన్నిటికీ యూస్ అవుతుంది. సో ప్రోటీన్ నీడ్ ఉంటుంది. సో మనం తీసుకునే ఇప్పుడు నువ్వు చెప్పే జ్యూసెస్లో ప్రోటీన్ మిస్ అవుతుందిగా. ఎస్ సార్. హోల్ డేలో నువ్వు తీసుకునే ఆ డ్రింక్లే అలా చేసుకుంటూ 1 month స్టార్ట్ చేసావు. ఏమైంది? బెస్ట్ వెయిట్ లాస్ వస్తుంది. బట్ నీకు హెయిర్ లాస్, నీకు నెయిల్స్ డ్యామేజ్ అవటం, ఇంకా ఫర్దర్గా హెల్త్ ఇష్యూస్ ఎన్నో వస్తున్నాయి. అవి చూసుకోవట్లేదు, మనం వెయిట్ లాసే చూసుకుంటున్నాం. ఓకే సార్. కానీ తర్వాత ఫర్దర్గా వచ్చే హెల్త్ ఇష్యూని మనం పట్టించుకోవట్లేదు. అలా కాకుండా మినరల్స్, ప్రోటీన్ అన్నీ నువ్వు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ హెల్దీ వెయిట్ లాస్కి తగ్గట్టుగా ఫుడ్ని తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ స్లోగా, అంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ స్లోగా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయి. లాంగ్ టైం అయినా పర్లేదు, స్లోగా వెయిట్ లాస్ అయ్యి ట్రై చేసి నిదానంగా వెయిట్ లాస్, హెల్దీ వెయిట్ లాస్ తీసుకుంటే నీకు బెటర్గా ఉంటుంది. అంతేకాని ఇప్పుడు చూపించినట్టుగా అందరిలాగా ఆ జ్యూసెస్ తీసుకుంటే, ఈ జ్యూసెస్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది, వాళ్ళ బిజినెస్ కోసం అన్నీ చెప్తారు. బట్ మన హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం వచ్చింది హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి, హెల్దీగా ఉండడం కోసం. అంతేకాని అన్హెల్దీగా మనం ఇలాంటి డ్రింక్స్ ఇవన్నీ ప్రిఫర్ చేసుకుంటే, అంతేకాని ఇప్పుడు వీళ్ళు రకరకాల, మొన్నదాకా ఒకడు అన్నాడు, ఏమన్నాడు, కోకోనట్ ఆయిల్ తీసుకొని వెయిట్ లాస్ చేయొచ్చు, ఇంకోటేదో డిఫరెంట్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క డైట్ ప్యాటర్న్ చెప్పేసి నేను వెయిట్ లాస్ చేస్తాను. వెయిట్ లాస్ అనేది, హెల్దీ వెయిట్ లాస్ అనేది లైఫ్ టైం ఉంటుంది, మనకి రిస్క్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, హీరోయిన్, వెయిట్ లాస్ కోసం అని లైబో చేసుకుంది. ఏమైంది? తోడే టైంకి అతను చనిపోయింది. కారణం రీజన్ అది. అయితే అప్పటికే 89 కేజీల బరువున్న ఆర్తి 63 కేజీలకు తగ్గింది. ఇక మరో 3 కేజీల బరువు తగ్గటం కోసమని లైపోసెక్షన్ చేయించుకుంది. అయితే ఈ సర్జరీ తర్వాత కొంత కాంప్లికేట్ అయ్యి ఆపరేషన్ వికటించి గుండెపోటుతో ఆర్తి అగర్వాల్ అకాల మరణం చెందింది. ఇలాంటి అన్హెల్దీ ఫిట్నెస్ లెవెల్స్లో యూజ్ చేసుకుంటే మనకి ప్రాబ్లమే వస్తుంది. హెల్దీగా ఒక డైట్ ప్లాన్ చేసుకో, మంచి విటమిన్స్, మంచి మినరల్స్, మంచి ప్రోటీన్, మంచిగా కాల్షియం, ఇవన్నీ జింక్, ఇవన్నీ వచ్చే విధంగా చూసుకొని క్యాలరీ బ్యాలెన్సింగ్ అంటే నువ్వు ఎగ్జాంపుల్ ఒక 2000 క్యాలరీస్ చేసుకోవాలనుకో, 1600 1400 క్యాలరీస్ని బ్యాలెన్స్ చేసుకొని తీసుకుంటూ నువ్వు ఫిట్నెస్ని మిస్ అవ్వకుండా, రెగ్యులర్గా వస్తూ మిస్ అవ్వకుండా వర్కౌట్ చేసుకుంటే నీకు బెస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. అందుకని ఇలాంటి లిక్విడ్స్ అనేది నీకు ప్రాబ్లం అవుతుంది ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ గుడ్ సజెషన్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూశారు కదా మేడం గారు అడిగినట్టుగా, మీరు ఎవరైనా మీకు ప్రిఫర్ చేస్తే ఇలా డైట్ చేయండి, ఇలా లిక్విడ్స్ తీసుకోండి అని రకరకాల డైట్స్ని మీకు ప్రిఫర్ చేస్తే మటుకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మైక్రో న్యూట్రియంట్స్ కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, రకరకాల మనకి పోషకాలు, మన బాడీకి కావాల్సిన పోషకాలు అనేది వస్తుందా లేదా అని ఒక క్లారిటీ తెచ్చుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానేనండి, ఈ లేకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ప్రోటీన్ లేకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి, ప్రోటీన్ లేకపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని ఉంటాయో. Food cravings. If you always feel hungry and have cravings for food and snacks, it may be because of a low protein, high carb, and sugar-filled diet. The problem could be that you have unlimited access to high calorie foods in which the amount of protein is low in comparison to their calorie count. Number 9. Loss of muscle mass and joint pain.
Before you get excited on hearing the words loss of mass, note that this doesn't concern a slimmer body. On the contrary, when you're unable to build muscle mass, even if you're working out, this can lead to muscle waste or atrophy. It can also make you constantly feel tired and gain fat. Even if you spend extra hours at the gym, it won't help you if the problem is a lack of protein. You see, muscles are the body's largest reservoir of protein. Muscle weakness, pain, and loss of mass are all signs of a protein deficiency. A study by the University of Arkansas says this is commonly found in elderly people. Protein is essential for muscle growth and maintenance. Number 8. Skin and nail problems. A protein deficiency can result in weak and brittle nails. In a few cases, people might observe white bands and brownish spots on their nails. When there's not enough protein in your system, your body simply decides that your nails aren't essential either. As a result, they crack and break. A protein deficiency can affect the skin as well because protein enables cell regeneration, produces new cells, and replaces dead ones. If this happens, you'll notice your skin feeling dry, flaky, and cracked. If you notice that your skin is unusually pale, it might be a sign of anemia, a lack of iron in your body. These conditions often go together. Number 7. Hair loss. Do you know that feeling when you brush your hair and see what seems like hundreds of hairs left on the comb? Hit the like button if that sounds familiar. 90% of our hair is composed of a protein called keratin. If you don't get enough nutrients, your hair may thin and fade. This happens because the body stops using protein for non-essential things like hair growth in an effort to preserve it. While your hair might mean the world to you, your body has other priorities. When your protein levels are low, your body will redistribute the remaining protein to give enough to processes that are more essential than hair growth. Processes like leaving you with enough energy to keep going. So those shampoos promising you a hair boost won't help much when your problem is on the inside. Number 6. Fatty liver. A fatty liver is one of the most common symptoms of a protein deficiency. If left untreated, it can cause fatty liver disease, which leads to inflammation, liver scarring, and potential liver failure. When you have an unhealthy fatty liver, it means there is too much fat in your liver cells. This is a common condition in people who consume a lot of alcohol, obese people, and even kids. Number 5. Increased risk of bone fractures. Just as with your muscles, a low intake of protein can also affect your bones. Not having enough protein leads to a weakening of the bones, thus increasing the risk of bone fractures. According to Dr. Josh Axe, DNM, DC, CNS, a certified doctor of natural medicine, chiropractor, and clinical nutritionist, this is mostly because protein is needed for calcium absorption and helping with bone metabolism. Studies show that things get worse over the years, and those who don't get enough protein in their younger years face greater bone loss as they get older. Number 4. Sleep deprivation. If you have trouble sleeping or suffer from sleep deprivation, it's likely linked to a protein deficiency. Proteins from the food we eat act as building blocks for tryptophan, an amino acid that causes drowsiness. It indicates that we must eat protein-rich food near bedtime to get better sleep. Plus, it might be your shifting blood sugar levels keeping you awake. Sufficient protein can help solve this problem too. Number 3. Headaches and frequent illnesses. How often do you get headaches out of nowhere? There can be multiple reasons for them, and 2 reasons are anemia and low blood sugar levels. You can blame a lack of protein for both. And if you tend to catch colds and infections easily and often, it's a sign that your immune system is not strong enough to protect you from all those evil germs. Sufficient protein is a great building material for a stronger and better immune system. Number 2. Swollen feet. Edema is a condition in which extra fluid builds up in your body and makes your legs swell. Harvard Health publication links low protein levels and edema. You see, proteins prevent salt in water from leaking out of blood vessels and getting into tissues where they don't belong. Number 1. Brain fog. It's very important to have the proper intake of protein to support healthy brain function. If you experience a lack of motivation, poor memory, or trouble learning anything new, it's a sign that you are protein deficient.
Dopamine, epinephrine, and serotonin are neurotransmitters your body needs in order to focus. Other mental, rather than physical, symptoms of protein deficiency include mood swings, depression, and problems with conflict resolution. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోలో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఉన్నాయి. సో మీరు ఒకటే చెప్తున్నా, మీరు హెల్దీగా వెయిట్ లాస్ అవడానికి ట్రై చేయండి, హెల్దీ డైట్ తీసుకోండి, క్యాలరీ బ్యాలెన్స్ చేసుకోండి తప్ప ఇలాంటి వాటికి ప్రిఫర్ చేయమాకండి. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఫ్రెండ్స్.